చూసారుగా చింటూ బిట్టు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఎలా హ్యాపీ బర్త్డే చెప్పుకుంటున్నారో. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి చింటూ బిట్టు బర్త్డే వ్లాగ్ అనమాట. ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి. ఇంకా హితమ్మను కూడా రెడీ చేసేసాను. ఈ ఫ్రాక్ వచ్చేసి సెకండ్ బర్త్డే అప్పుడు ఫ్రాక్ అనమాట. అసలు హితమ్మ ఫ్రాక్సే వేసుకోదండి నిజంగా చెప్పాలంటే. కానీ అంగన్వాడికి వెళ్ళినప్పటి నుండి ఎందుకో వేసుకుంటుంది. అంటే బతిమిలాడి వేసుకుంటుంది. ఇంతకు ముందు అయితే అస్సలు మేము ఎంత బతిమిలాడినా సరే ఏడ్చేసేది, వేసుకునేదే కాదు. కాకపోతే ఈ మధ్య వేసుకుంటుందండి. కొత్త కొత్త ఫ్రాక్లన్నీ అలానే ఉన్నాయి. ఇంకా అవన్నీ వేసేయాలి. ఇంకా చింటూని బిట్టుని అందరినీ రెడీ చేసేసానండి. మేమైతే ఈరోజైతే పాతపేట పర్స్కి అయితే వెళ్తున్నాం, మా ఊరు సైడ్ అండి. ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత బర్త్డే ఫంక్షన్ అయితే చేస్తామన్నమాట. ఇంకా ఎప్పుడైనా సరే ఎవరిదైనా సరే ఈవినింగ్లోనే ఉంటుంది బర్త్డే ఫంక్షను. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి అనుకున్నామండి. ఇంకోటి ఏంటంటే, చింటూ బిట్టు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేనైతే అక్కడే ఉండేదాన్ని, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి అప్పుడు. ఇంకా అప్పుడైతే మొక్కున్నాను అనమాట గంగమ్మకి, ఇలా ఇద్దరు కానీ మగపిల్లలే పుడితే నీకు కోడిని కోసం నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి మొక్కున్నానండి. ఇంకా ఆ మొక్కు కోసమైనా సరే ఖచ్చితంగా వెళ్ళాలి. నా కర్మ కాకపోతే ప్రతిదీ అంటే వస్తే ఏదైనా సరే అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి, లేకుంటే ఏది ఉండదన్నమాట. నా పరిస్థితి అలా ఉంటుందండి. ఇంకా ఈరోజు బర్త్డే చూసుకోవాలి, అలానే ఇలా పాతపేట పర్స్కి అయితే వెళ్ళేసి రావాలి. అంటే దగ్గర అయితే అది వేరండి, ఇంకా మా ఊరికైతే వెళ్ళేసి రావాలన్నమాట. నిజంగా నాకైతే ఒక్కోసారి ఎంత కోపం వస్తుందో, ఒకేసారి వచ్చేస్తాయి అన్నీ అని చెప్పేసి. ఇంకా చింటూ బిట్టు అయితే పడుకొని లేచాడండి. చింటూని అయితే రెడీ చేసేసాను. ఇంకా వీళ్ళని ఒక ఫోటో స్టిల్ కోసం ఎంతసేపు అయితే వీళ్ళని బతిమలాడాము అనమాట. ఇంకా ఫైనలీ ఒక స్టిల్ అయితే ఇచ్చేశారు ఇద్దరు కలిసి. నిజానికి వాళ్ళు అసలు ఫొటోసే లేవండి. ఈరోజు బర్త్డే కదా, స్టేటస్కి వేసుకుందామన్నా అలానే పోస్ట్ పెడదామన్నా సరే ఒక్క ఫోటో కూడా లేదు. నేను అన్నీ డిలీట్ చేసేస్తాను, మీకు తెలుసు కదా నాది స్టోరేజ్ ఫుల్ వచ్చేస్తుంది. మాటికి స్టోరేజ్ ఫుల్ వచ్చేస్తుందని చెప్పి ఒక్క ఫోటో కానీ ఒక్క వీడియో కానీ పెట్టుకోకుండా అన్నీ అప్లోడ్ చేసేసి డిలీట్ చేసేస్తూ ఉంటాను. నాకే ఇలా ఉంటుందా, లేకుంటే ప్రతి యూట్యూబర్స్ తీసిన వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తారా? ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎవరన్నా క్రియేటర్స్ ఉంటే. ఇంకా చింటూ బిట్టును అందరినీ రెడీ చేసేసి ఫొటోస్ తీసుకునేసాం. ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి. నేనైతే అనుకున్నాను మార్నింగే ఒక 4 o'clockకే లేచి నేనైతే స్నానం చేసుకునేసి ఆ తర్వాత ఒక 9 o'clock అంతా అందరినీ రెడీ చేసి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నానండి. కాకపోతే నైట్ పడుకునేసరికి ఒక 12 o'clock అయిందనమాట. నాకు ఎందుకో ఈ మధ్య నిద్రే రావట్లేదండి, 12 అయిపోతుంది. అందుకోసమని చెప్పి లేసేది కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా లేట్ అయ్యేసరికి సర్లే నిదానంగా వెళ్దామని చెప్పేసి నేనైతే అందరినీ రెడీ చేసేసరికి కరెక్ట్గా 10 o'clock అయిందనమాట. అంతా బయలుదేరేసరికి ఇంకా 1 hour అయితే లేట్ అయిందండి. ఇంకా హితమ్మ ఈ బ్యాగ్ని అస్సలు వదలదనమాట. నేనైతే ఇప్పుడు 10 o'clock అయితే వెళ్తున్నాం కదా, ఒక 12 అంతా వచ్చేద్దాం, లేకుంటే కొంచెం లేట్ అయిపోతుంది. అంటే బిర్యానీ చేయాలి, అలానే డెకరేషన్ చెప్పాము, వాళ్ళు వస్తారు అని చెప్పేసి అనుకుంటున్నానండి. కాకపోతే వెళ్తున్నాం, ఇంకా వచ్చేసరికి ఎంత టైం అవుతుందో చూడాలి, మధ్యలో ఏమేమి జరుగుతుందా అని చెప్పేసి. ఇంకా వాళ్ళ తాత అయితే అంటే మా నాన్న అయితే రావట్లేదండి, మేమే వెళ్తున్నాం. మా అమ్మ, నేను, చింటూ బిట్టు, హితమ్మ, అలానే మా హస్బెండ్ అనమాట. ఇంకా మేము అంటే మా నాన్న అయితే ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళకైతే బాయ్ చెప్పేసి మేమైతే బయలుదేరేసామండి. ఇంకా చూస్తున్నారు కదా, హితమ్మ దారి మధ్యలో వెళ్ళేసరికి అప్పుడే పడుకునేసిందనమాట. ఇంకా హితికి ఇంకా తెలిసిందే కదా, ట్విన్స్ పుట్టినప్పటి నుండి హితమ్మ వెనకే అనమాట, బ్యాక్ సీటే. చెప్పినా చెప్పకపోయినా అమ్మాయి అర్థం చేసుకొని వెనక సీట్కి వెళ్ళిపోతుందండి. ఇంకా చింటూ అయితే నా దగ్గర ఉన్నాడు, బిట్టు అయితే మా అమ్మ దగ్గర ఉన్నాడు. కార్లోకి వచ్చిండారంటే స్టీరింగ్ మీదే వీళ్ళ కన్నంతా, స్టీరింగ్ మీద లేకపోతే గేర్ వేస్తారు కదా దాని మీదే ఉంటుందండి. ఇంకా మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, నాకు కార్లో ఎప్పుడు వెళ్తాను కానీ అలవాటు చాలా తక్కువ అండి. అంటే నాకు కార్ స్మెల్లే పడదు, అది మీకు అందరికీ తెలిసిందే. చాలా వీడియోస్లో కూడా చెప్పాను, కార్ వీడియోస్లో ఏదైనా కార్ టాపిక్ వస్తే. పడదని తెలిసి కూడా ఎందుకు వెళ్తున్నావు అని క్వశ్చన్ రావచ్చు. ఇంకా తప్పదండి, చింటూ బిట్టుని తీసుకెళ్తే ఖచ్చితంగా ఇద్దరం వెళ్ళాల్సిందే. ఇంకా మా ఇద్దరికి మా హస్బెండ్ తోడు. ఇంకా మేమందరం వెళ్తే హితి ఉంటుందా, ఇంకా హితి వస్తుంది. ఇంతమందిని బండిలో అయితే వెళ్ళలేం కదా, ఖచ్చితంగా కారు వేసుకొని వెళ్ళాల్సిందే. ఇంకా అలా అయితే వెళ్తున్నామండి. నేను ఈ బైరెడ్డిపల్లికి రీచ్ అయిపోయామండి. దీని మధ్యలో అయితే నాకు నిజంగా అంటే కడుపులో తిప్పినట్టు, నాకు చెప్పాను కదా కార్ స్మెల్ పడదని చెప్పేసి, ఇంకా అందుకోసమని చెప్పి కడుపులో తిప్పినట్టు నిజంగానే
వామిట్ అయిపోయింది. ఒక కార్లో ఒక 10 టైమ్స్ అలా వెళ్తే 2 టైమ్స్ అన్నా నాకు వామిట్ అవునే అవుతుందండి. మా హస్బెండ్ ఇంకా మా అత్తమ్మ ఇద్దరు నన్నైతే అరుస్తూ ఉంటారనమాట. ఇన్ని సంవత్సరాలు ఇంకా కార్లో తిరుగుతున్నావు కానీ నీకు అలవాటు అవ్వట్లేదు మీ అమ్మలాగా అని చెప్పేసి. సేమ్ మా అమ్మలాగా, మా అమ్మ కూడా అలానేనండి. కార్లో వచ్చిందంటే నిజంగా పేషెంటే, నిజంగా ఎత్తుకొని తీసుకుని వెళ్ళాలన్నమాట. అలా అయిపోతుంది మా అమ్మ అయితే. నేనన్నా కొంచెం పర్లేదు, వామిట్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అయిపోతుందండి. ఇంకా అంటే అంతకుముందే నేను వీడియోస్ అయితే తీసుకుంటూ వచ్చానమాట. ఇంకా అలా అయ్యేసరికి నేను వీడియోస్ తీసుకోవడానికి కూడా అవుతుందా లేదా ఇంకా నా వల్ల అనే అనిపించింది అనమాట. ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళేటప్పుడు కోడిని అయితే కోద్దాం అనుకున్నాను. నేనైతే మొక్కోలేదండి, మొక్కనా లేదా కూడా గుర్తు లేదనమాట. ఇంకా సర్లే కోడిని కోస్తే ఒక పని అయిపోతుంది కదా, ఎందుకు ఆమెది ఉంచుకోవడం అని చెప్పేసి మేమైతే కోడిని కూడా తీసుకెళ్ళిపోతున్నాము. ఇంకా మేమైతే పాతపేట పార్క్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా మేము వెళ్ళంగానే నిజంగా నేను ఇన్ని ఇయర్స్ నుండి అక్కడే ఉంటున్నాను కదా, వెళ్ళంగానే గెరిగైతే మాకు అడ్డం వచ్చిందనమాట. నిజంగా అంటే నేను కొంచెం లేటుగా లేచి లేటుగా రెడీ అవ్వడం ఇదంతా కూడా ఆ గంగమ్మ లీలే. నిజంగా అంటే ఇంత టైంకే వెళ్ళాలి అని చెప్పేసి అంత టైంకే రప్పించుకునింది అని మేము అనుకుంటున్నామండి. చూసారా అక్కడ గరిగ అయితే వస్తుందన్నమాట. ఈ గరిగ వచ్చేసి నైట్ ఎప్పుడో ఎత్తుతారండి. ఇంకా మార్నింగ్ ఇప్పుడైతే ఒక 10-12 అయిపోతుందన్నమాట. ఇంకా ఈ టైంలో గరిగ అయితే దిగుతుందండి. నిజంగా మా అదృష్టం అంటే గరిగిని చూడడం. నేను ఇన్ని ఇయర్స్ నుండి ఉన్నాను కానీ గరిగిని ఇంతవరకు చూడలేదండి. మేము చుట్టుపక్కల వాళ్ళమే కాబట్టి అంటే 3 o'clockకి పైన అయితే ఎల్బారేసి వెళ్ళేవాళ్ళం అనమాట. అప్పుడు వర్షం అయితే వచ్చేసేదండి. నిజంగా నేను అప్పుడైతే తిట్టుకునేదాన్ని వర్షాన్ని. అంటే నాకు పర్సులో వెళ్ళడం అక్కడ తీసుకోవడం అంటే చిన్నప్పుడు చాలా ఇష్టం అనమాట. ఇంకా మేము రెడీ అయ్యేసరికి అంత టైం అవుతుంది, అంటే వెళ్ళేసరికి అంత టైం అవుతుంది. అప్పుడు వర్షం అయితే పడుతూ ఉంటుందండి. ఇంకా అప్పుడు అనుకునే వాళ్ళం అనమాట నేనైతే ఈ వర్షం ఇప్పుడే రావాలా అని చెప్పేసి. కానీ ఇప్పుడైతే బర్త్డే అంటే ఈ పర్సుకు కూడా మేము వెళ్ళాలనుకున్నాం, కాకపోతే బై మిస్టేక్ బర్త్డే కూడా అప్పుడే వచ్చింది కాబట్టి మార్నింగే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మా అదృష్టం కూడా. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడైతే గెరిగైతే వచ్చిందండి. నిజంగా అంటే నిజంగా భలే చేస్తారండి. ఇంటికి ఒక గెరిగ అనమాట. చాలా పవర్ఫుల్ దేవుడు. అలానే చాలా బాగుంటుందండి పరస మాత్రం ఇది. అంటే మా చుట్టుపక్కల ఇదొక్క పరస అనమాట బాగా చేసేదాంతో. ఈ మధ్య మా ఊర్లో కూడా అంటే కడపనత్తంలో కూడా బాగా చేస్తున్నారు పరస అయితే. మేము వెళ్ళంగానే అంటే కొంచెం దూరంలో అయితే ఉన్నిందనమాట. ఇంకా వచ్చేసరికి మేము పూజ అయితే చేసేద్దామని చెప్పేసి పూజ అయితే కంప్లీట్ చేసుకునేసానండి. ఇంకా కోడిని కోయడం మాత్రమే ఉంది. ఇంక ఇక్కడ గెరిగి అయితే వచ్చేసింది. ఇంకా ఆ స్వామి ఎత్తేది గెరిగి. ఇంకా చూస్తున్నారు కదా రాత్రి ఎప్పుడో ఎత్తింటారండి. ఇంకా ఇప్పుడైతే 12 o'clock అవుతుందన్నమాట. ఇప్పటి వరకు అలానే అంటే దేవుడు కూడా ఒళ్ళి మీద అయితే వచ్చేస్తారండి. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నాను గెరిగి దించడం. మా ఊర్లో కూడా నేను చూడలేదన్నమాట. మా ఊర్లో కూడా గెరిగెత్తారు కానీ దించడం అయితే నేను ఎప్పుడూ చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి హితమ్మ ఎలా ఏడుస్తుందో. అంటే మేము ఊర్లో గెరికి కింద పండేసాం కదా, ఇంక ఇక్కడ కూడా ఎలా పండేసేస్తారో ఏమో అని చెప్పేసి. అది ఇంకా అందులోనూ ఆ హడావిడి అలా ఉందన్నమాట. అదే టైంకి మేము వెళ్ళాము. అంత హడావిడిలో మేము ఎప్పుడు వెళ్ళినా కొంచెం పీస్ఫుల్గా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఇంత హడావిడి చూసేసరికి హితమ్మకి భయం వేసి రౌండ్లు చుట్టుకుంటూ ఏడుస్తుందండి. ఇంకా ఇంటికొక గెరిగి అని చెప్పాను కదా, ఇంకా దాన్ని కూడా దించేస్తున్నారు ఇక్కడైతే. ఇదైతే లోపల పెట్టేస్తారండి టెంపుల్ లోపల. అంటే నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఇవి అయితే లోపల ఉండేవి, ఇప్పుడు దించుతున్నది చూస్తున్నానండి. ఇంకా రష్ చూస్తున్నారు కదా ఎంత ఉందో, అసలు మామూలుగా ఉండదన్నమాట. కానీ దర్శనం అయితే చాలా అంటే చాలా చాలా బాగా అవుతుందండి. ఇంకా మాకు కూడా బాగా అయిందనమాట. కాకపోతే ఒక 5 minutes అలా ఉడుకులో ఉండాలన్నమాట ఈ పిల్లల్ని వేసుకొని. అదే కొంచెం ఇబ్బంది. ఇంకా మా చింటూ బిట్టు హితమ్మ అంత ఏడుస్తుంది కానీ మా చింటూ బిట్టు మాత్రం నిజంగా భలే కోఆపరేట్ చేశారండి. ఇంకా లడ్డూలు కూడా అక్కడే ఇస్తున్నారు, తీసుకోవచ్చు ప్రసాదంగా. ఇంకా చెప్పాను కదా లోపల పెడతారని, ఇవ్వండి. ఇవైతే మనం అంటే అక్కడ చుట్టింటారు కదా పూలు, వాటిని అయితే తీసుకోవచ్చు. తీసుకొని తలలో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా హియర్ వి గో అంటే మా గంగమ్మ ఎంత బాగా అలంకరించారో, ఎంత బాగుందో. నిజంగా చాలా పవర్ఫుల్ గాడ్ అండి. మీరైతే మొక్కేసుకోండి చూసిన వెంటనే. ఇంకా మేమైతే అక్కడ నుండి దర్శనం చేసుకొని అయితే వచ్చేసామండి. ఏ పరసైనా సరే, ఏ జాతర అయినా సరే ఖచ్చితంగా ఇలా ఐస్ క్రీమ్స్ అయితే ఉండాల్సిందే, మనం తినాల్సిందే. ఇవైతే ఇప్పుడు 10 అయితే చూసానండి, 10వ అయితే చూసానమాట. ఇలాంటి ఆటోస్ చాలా ఉన్నాయి. అంటే ఎటు చూసినా ఈ ఐస్ క్రీమ్ బండ్లేనమాట ఈ జాతరలో. ఇంకా మేమైతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టు తినేస్తున్నామండి. ఫాస్టింగ్ అంతగా ఏం లేదు కానీ
పెళ్ళికి ముందు ఉన్నట్టు ఉందాము అని చెప్పేసి ట్రై చేస్తున్నానండి ఫాస్టింగ్కి. కానీ అంత నిష్టగా అయితే ఉండే కావట్లేదు, ఎందుకంటే చింటూ బిట్టు వాళ్ళు అంటే ఫీడింగ్ చేస్తున్నాను కదా, అందుకోసం అని చెప్పి కొంచెం నీరసం అయిపోతుంది. ఏదైనా జ్యూస్ అయినా సరే తాగేస్తున్నాను. కాకపోతే మొన్న కదిరి లక్ష్మీ నరసింహ కాదు లేదండి, శివరాత్రి పండుగ రోజు అయితే నేను నిజంగా పెళ్ళికి ముందు ఎలా ఉన్నానో అలానే ఉన్నానన్నమాట. ఇంకా మంచి నీళ్ళు కూడా తాగకున్నా. ఇంకా మేము అలా అటు సైడ్ ఉండేసరికి మా హస్బెండ్ అయితే కోడిని కూడా కోసేసారు. కోడిని కోసి కార్లోకి అయితే పెట్టే వచ్చేసారండి. ఇంకా మా అమ్మ అయితే చేస్తుందన్నమాట పూజ అయితే. ఇంకా మా అమ్మ కూడా మొక్కునిందండి, లాస్ట్ ఇయర్ మా అమ్మ కూడా వచ్చింది. మా అమ్మ అయితే మొక్కుందనమాట, నెక్స్ట్ ఇయర్ ఇక్కడ వచ్చి దర్శనం అయితే చేసుకొని వెళ్తానని చెప్పేసి. ఇంక నేను అప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉన్నింది కదా, నేనైతే అంటే లోపలికైతే వెళ్ళలేదండి, బయట నుంచినే మొక్కొని వచ్చాను. అంటే ఎదురు పడకూడదని చెప్పారనమాట. చాలా ఆగ్రహంగా ఉంటుందండి, అంటే కోళ్ళు ఇవంతా తెగుతుంటాయి కదా, చాలా ఆగ్రహంగా ఉంటుందన్నమాట. మనం అంటే కడుపుతో ఉన్న వాళ్ళైతే అక్కడ వెళ్ళకూడదు. ఇంకా అందుకోసమని చెప్పి లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు. ఇంకా మేము అలా దర్శనం చేసుకొని వచ్చి కాసేపు అలా ఉండేసరికి మా పూజ వాళ్ళైతే దర్శనం ఇచ్చారనమాట. ఇంకా సడన్గా వచ్చేసిందండి. ఇంకా వాళ్ళు కూడా మొక్కునిందనమాట, ఇంకా వాళ్ళ అత్తమ్మ మొక్కునిందంట. ఇలా మేము ఆ అమ్మాయిని చేసుకొని వెళ్తే ఇలా వచ్చి మేమైతే చీర పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళ అత్త మొక్కినిందండి. అందుకోసమని చెప్పేసి వీళ్ళు వచ్చి వాళ్ళ అత్త మొక్కు తీర్చుకున్నారనమాట చీర పెట్టుకొని. ఇంకా చాలా గ్రేట్ కదా, వాళ్ళ అత్తమ్మకి హితం అంటే మా పూజమ్మ అంటే చాలా ఇష్టం అండి. ఇప్పటికీ నువ్వు పూజ అనిందే లేదు, పూజమ్మ అనేసే అంటుందన్నమాట. వాళ్ళ మరిది ఇంకా వాళ్ళ అత్తమ్మ వీళ్ళంతా కూడా పూజమ్మ అనేసి అంటారనమాట. ఇలా అనడం మా నాన్న ఒక్కరేనండి, మా నాన్న ఇంకా మా హస్బెండ్ మాత్రమే అంటారు. వీళ్ళ తర్వాత వాళ్ళ అత్త అలానే వాళ్ళ మరిది అనమాట పూజమ్మ అనడం. మా చెల్లికి పూజమ్మ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా వాళ్ళ మరిది అన్నప్పుడల్లా చెప్తూ ఉంటుంది అనమాట, మా నాన్న పిలిచినట్టే ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుందంట. ఇంకా మేము అక్కడ నుండి వచ్చేసి ఇక్కడ స్నాక్స్ అయితే తీసుకుంటున్నామండి. ఇప్పుడైతే నేను ఏది స్వీట్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే కేక్ ఆర్డర్ ఇచ్చాం కదా, ఇంకా దాన్ని తింటే చాలు స్వీటు, ఇంకెందుకు వేరే అని చెప్పేసి స్వీట్ ఏం తీసుకోలేదు ఈ పర్సులో. ఇంకా అలానే గిన్నెల మీద పడ్డామండి, ఏం కానీ కొనుక్కోలేదు, రబ్బర్ బ్యాండ్తో సహా ఏమి కొనుక్కోలేదు, అంతా వేస్ట్ అని చెప్పేసి. కాకపోతే పర్సుకు వచ్చిన దానికి ఏదో ఒకటి గుర్తుండాలి అని చెప్పేసి నేను ఇలా వచ్చానమాట. ఇంకా నాకైతే బూందీ చేస్తారు కదా, ఆ గెరెట్ అయితే కనిపించిందండి, ఇంకా అది తీసుకుందాం అని చెప్పేసి దాన్ని అయితే తీసుకున్నాను. ఈ ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ మనకు అంతగా పనికి రావు, హాస్టల్లో ఇస్తారు కదండి అలా ఉన్నాయి. మా హస్బెండ్ అయితే ఎందుకు నువ్వేం హాస్టల్కి వెళ్తావా అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. ఇంకా ఏది ఎత్తుకున్నా సరే ఇక్కడ 100 అంట, అంటే ఫిక్స్డ్ ఐటమ్. ఈ ప్లేట్కి 100 ఎక్కువ అనిపించి నాకైతే నేను తీసుకోలేదండి, సైలెంట్గా వచ్చేసాను. ఆ ఒక్క గరిటెని మాత్రమే తీసుకొని. ఇంకా మా చెల్లి కూడా ఏదేదో కొనుక్కుంది ఆ అమ్మాయి కోసం అని చెప్పేసి. ఇంకా అక్కడ నుండి వచ్చేసి బిర్యానీ తిన్నామండి. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇంకా మనం ఎంత వండుకున్నా సరే మన ఇంట్లో అంటే మేము ఇంకా వెళ్ళేసి బిర్యానీనే చేస్తానన్నమాట నేను. కాకపోతే నేను చేసుకొని తినే బిర్యానీ వేరు, అలా పెడితే వచ్చే కిక్కే వేరనమాట. నిజంగా నాకు ప్రసాదాలన్నా అలా పెడితే తినాలన్నా కొంచెం ఇష్టమే, కాకపోతే నేను మరీ అంతగా ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళేసి తినే రకం అయితే కాదండి. ఇంకా మా హస్బెండ్ నాతో పాటు ఉన్నాడు అని చెప్పేసి నేనైతే వెళ్ళాను అనమాట. అప్పటి వరకు అంటే మార్నింగ్ ఎప్పుడో చేశానమాట టిఫిన్, ఒక ఇడ్లీ, అందుకోసం అని చెప్పేసి తిన్నానండి. ఇంకా నీరసం అయిపోతుంది, ఇంకా ఇంటికి వెళ్ళంగానే అంటే పనిలో దిగాలి కదా, లేట్ అయిపోతుంది. చింటూ బిట్టుకి బిర్యానీ చేసేది కొంచెం పనులు ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి నేను తినేసి వెళ్దామని చెప్పేసి తిన్నానండి. ఇంకా పర్స్ అయితే ఇదనమాట. నేను ఏది క్లారిటీగా తీసుకోలేదు, ఎందుకంటే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసి చూపిస్తుందేమో, ఫుల్ అయిపోతే మళ్ళీ తీసుకోలేనేమో అని చెప్పేసి నేను ఎక్కువైతే తీసుకోలేదు వీడియోస్, ఏదో కొంతే తీసుకున్నాను అనమాట. నా ఫోన్ పెద్ద తలనొప్పి అండి. ఇంక ఇక్కడైతే ఈసారి గేమ్స్ కూడా వచ్చాయండి, అంటే నేను ఆమెన్ పర్స్లో చూపించాను కదా, అలాంటివి అయితే ఇక్కడ కూడా ఉన్నాయి సేమ్. ఇంకా మా హస్బెండ్కి ఏదో వర్క్ ఉంది వెళ్ళాలని చెప్పేసి అక్కడ కార్ ఆపేసి వెళ్ళుంటే చూడండి మా చింటూ ఎలా ఆడుకుంటున్నాడో, ఆన్లోనే పెట్టేసి వెళ్ళాడనమాట. హార్న్ కొడుతూ ఇలా స్టీరింగ్ పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడనమాట. మేము పర్స్కి వెళ్ళి వచ్చేసరికి 1 o'clock అయిందండి. ఇంక ఇప్పుడు వెళ్ళినా సరే బిర్యానీకి అన్నిటికీ రెడీ చేసుకోవచ్చు అని అనుకున్నాను. కాకపోతే మా హస్బెండ్కి ఒక పని ఉండడం వల్ల అంటే మొత్తం టైం అంతా బైరెడపల్లిలోనే అయిపోయిందనమాట, వీళ్ళని పట్టుకోవడంలోనే అయిపోయింది. నిజంగా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఏంటికిరా స్వామి వస్తే అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి అని చెప్పేసి. ఒక్కొక్క
ఒక్కరోజు వచ్చింటే ఎంత పీస్ఫుల్గా చేసుకోండొచ్చండి, మీరే చెప్పండి. నిజంగా అంటే బర్త్డే ఒకటే అయినంటే మేము క్లీన్గా ముల్బాగ్కి వెళ్ళేసి దర్శనం మీద ఏ గుడికన్నా వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది చూడాలి, అక్కడ అది చూడాలి. ఈ ఇయర్ తప్పైతే అంటే ఈ సంవత్సరం తప్పితే నెక్స్ట్ వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలన్నమాట మొక్కు తీర్చుకోవడానికి. అందుకోసం అని చెప్పేసే వచ్చామన్నమాట. ఇంకా చింటూ బిట్టు వాళ్ళ దగ్గర ఛాన్స్ తీసుకోలేం, వాళ్ళు ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు తీర్చేసుకుంటున్నామండి. ట్విన్స్ కదా, ఛాన్స్ తీసుకోలేమన్నమాట. ఇంకా అక్కడ నుండి మేమైతే షాప్కి అయితే వచ్చామండి. ఇది అంటే ముందున్న షాప్ కాదు, ఇది ఇంకొక షాప్ అనమాట, పైన షాప్ కాదండి, ఇది ఇంకొక షాపు. మా అమ్మకైతే వచ్చిన వెంటనే నడుము నొప్పి అని చెప్పేసి కాసేపు అలా పడుకుంది. ఇంకా నేనైతే మధ్యలో అయితే షాపింగ్ చేశానండి, అదైతే నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను. హిది కోసం అని చెప్పి షాపింగ్ చేశాను, 2 జతలు బట్టలు అయితే తీసుకున్నానండి. అలానే ఈ పైనాపిల్ అంటే కొంచెం ఇష్టం అనమాట. ఇంకా ఇవి కనిపించేసరికి ఇవి తీసుకున్నాను. ఒకటి వచ్చి 30 రూపీస్ పడిందండి. ఇది చిన్న కాయ, ఇది ఫ్రీగా ఇచ్చారు తెలిసిన వాళ్ళు అని చెప్పేసి. ఇంకా అంగల్లో చూడండి రచ్చ మామూలుగా లేదనమాట. ఇంకా మా హస్బెండ్కి ఏదో పని ఉంది అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతుంటే కాల్ మీద కాల్ చేసి పిలిపించామన్నమాట, టైం అయిపోతుందని. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా చెమటలు పట్టేస్తున్నాయో, అసలు వేడంటే వేడండి. వర్షం కూడా పడింది, చినుకులు అయితే కొన్ని పడాయండి. ప్రతి పాతిపేట పర్సుకిను వర్షం అయితే కంపల్సరీ పడుతుందండి. ఏదో ఒకసారి అయితే మిస్ అవుతుంది, కానీ నాకు తెలిసినంత వరకు వర్షం అంటే కొన్ని చినుకులన్నా పడతాయి. బైరెడ్పల్లిలో పడింది కానీ పాతిపేటలో పడిందా లేదా నాకైతే తెలీదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎండలు మామూలుగా లేదనమాట, చాలా ఘోరంగా ఉన్నాయి. అందులోనూ కార్ లోపల ఉంటే అసలు ఆ ఉడుక్కి దానికి అసలు లోపల ఉండలేమన్నమాట. కానీ మా చింటూ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో పాపం. వాళ్ళకి అసలు ఏమవుతుందో ఏమో మనకు చెప్పుకోలేరు. మనమన్నా ఒకటి చెప్పుకుంటాం, బయటకు వచ్చేస్తాం, కానీ వీళ్ళు అలా కాదండి, చెప్పుకోకుండానే ఆడుకుంటూ ఉన్నారనమాట. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు మీకు అందరికీ. మీరు కూడా ఒకసారి హాయ్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. మా హితమ్మ మాత్రం అక్కడ బొరుగులు అయితే తీసుకున్నాము, ఇంకా వాటిని అయితే తినుకుంటూ ఉంది. ముగ్గురు పిల్లలకి చెమట్లు అయితే మామూలుగా లేదు. అందుకోసం అని చెప్పేసి ఇలా డోర్లన్నీ ఓపెన్ చేసేసి ఉన్నామండి. డోర్లలో ఓపెన్ చేస్తే కొంచెం అన్న గాలి వస్తుందన్నమాట. ఇంకా మేము పని అయిపోయింది, ఇంకా మేమైతే వెళ్తున్నాం. ఇప్పుడే కరెక్ట్గా ఒక 5 o'clock అయిపోయిందండి అక్కడే బరిడిపల్లిలోనే. ఇంకా ఫాస్ట్గా వెళ్ళేసి ఇంకా ఇంట్లో పని అంతా చూసుకోవాలి. డెకరేషన్ వరకు మనదేం లేదండి, ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి చూసుకుంటారు కాబట్టి కొంచెం ధైర్యం అనమాట. బిర్యానీ ఒకటి చేస్తే మనం రెడీ అయితే చాలు అన్నట్టు. ఇంకా డెకరేషన్ అయితే వేరే వాళ్ళు వచ్చి చేసుకుంటారు. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో వస్తుందండి, ఖచ్చితంగా చూడండి. ఇంకా మేమైతే ముల్బాగల్కి చేరుకునేసాము. అక్కడ నుండి మేమైతే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాం కదా, ఇంకా ఎందుకు మళ్ళీ రావడం, ఒకేసారి ఎత్తుకొని వెళ్ళిపోదామని చెప్పేసి మేము బేకరీకి అయితే వచ్చేసాము. ఇంకా వాళ్ళైతే కేక్ కూడా రెడీ చేసేసారంట. ఒక 5 minutes అయితే వెయిట్ చేయమని చెప్పారండి, అందుకోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ లోపల నాకు వామిట్ అయిపోయింది కదా, అందుకోసం అని చెప్పి జ్యూస్ ఏదైనా తాగాలని చెప్పేసి జ్యూస్ అయితే తాగుతున్నానండి. ఫస్ట్ టైం ఈ ఫిజ్ అయితే టేస్ట్ చేయబోతున్నాను, యాపిల్ ఫ్లేవర్ అనమాట. టేస్ట్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. మా అమ్మకైతే బిందు అనమాట, ఎప్పుడు చూసినా బిందునే. ఇంకా దాన్ని అయితే తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను. ఇంకా కార్లోనే ఉంటున్నారండి వీరైతే. కేక్ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి నేను మిగతావన్నీ కొనుక్కొని వెళ్దామని చెప్పేసి పూల దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకా పూలు అంటే ఎవరికైనా పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు పూలు తీసుకోవడానికి వచ్చేసాను, వాటిని తీసుకునేసాను. అలానే కారాస్ అయితే నేను ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాను, కానీ టైం లేక చేసుకోలేదండి. అందుకోసం అని చెప్పి కారాస్ అయితే తీసుకొని వెళ్తున్నాను షాప్లో. ఇంకా నేను ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి మా హస్బెండ్కి అయితే కేక్ అయితే వచ్చేసిందంట. ఇంకా కేక్ అయితే సేమ్ హితమ్మకి ఎలా ఇచ్చారో అలానే ఇస్తున్నారండి. లోపలైతే మా హస్బెండ్ చూసుకున్నారు, నాకైతే క్లారిటీగా చూడలేదండి నేను ఎలాంటి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారో. ఇంకా ఇదైతే అక్కడ పెట్టాలని చెప్పేసి అన్న అయితే చూపిస్తున్నారు ఎలా పెట్టాలి అని చెప్పేసి. ఇంకా మనకు తెలిసిందే కదా, ఇంకా అందుకోసం అని చెప్పి తెలుసులేనా అని చెప్పేసి తీసుకొచ్చేసాము. ఇంకా అంతలోనే అంటే ఛార్జింగ్ అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళ దగ్గరే ఛార్జింగ్ పెట్టించుకుంటున్నాడు. ఇంకా ఒక 4% అయిపోయేసరికి వాళ్ళు ఫోన్పే చేసేసి వచ్చేస్తున్నామండి. మేమైతే దీన్ని భద్రంగా తీసుకెళ్లాల్సిందే, ఇప్పుడు పనంతా డిక్కీలో పెట్టుకోండి ఏం పర్లేదు అని చెప్పేసి అయితే చెప్పారు వాళ్ళే. అందుకోసం అని చెప్పేసి పెట్టుకున్నామండి. ఇంకా అక్కడ నుండి చికెన్ కూడా ఇప్పుడు అంటే నేను చెప్తాను కదా అన్నీ ఒకేసారి అనమాట మాకు వస్తే, లేకుంటే ఏది ఉండదు. ఇంకా చికెన్ కూడా అప్పటికప్పుడు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు 5:30 ఆ మధ్య అయిపోయిందనమాట టైము. ఇంకా నాకైతే భలే అంటే టెన్షన్గా అలానే కొంచెం హెడేక్గా ఉందన్నమాట.
టైర్డ్గా కూడా ఉందండి, ఎందుకంటే అంత దూరం వెళ్ళేసి వచ్చేసరికి. ఇంకా మా చింటూ బిట్టు కాసేపు పడుకొని లేచేసాడండి. ఇంకా లేచిన వెంటనే స్టీరింగ్ మీద అయితే వెళ్ళి కూర్చున్నాడు అనమాట. ఇంకా మేమైతే రీచ్ అయిపోయామండి, ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫాస్ట్గా వెళ్ళంగానే ఇంకా పనికైతే మొదలు పెట్టాలి. ఈతమ్మ చూసారు కదా ఎంత పడుకునిందో. ఈ అమ్మాయి చిన్నప్పుడైతే గాలి వీస్తూ ఉండే కొద్దీ పడుకునేదండి. అంటే గాలి ఎక్కడైనా ఆగిందంటే అప్పుడు లేచేస్తుంది అనమాట. సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి, గాలి వస్తూ ఉంటే ఎంత దూరమైనా పడుకుంటూనే ఉంటుంది. మేమైతే రీచ్ అయిపోయామండి ఊర్లోకైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ, నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. ఉంటాను, బాయ్.